ఫ్రెండ్స్ ఈ సాంగ్‌తో పాటు వీడియో అయితే బీట్‌కి బట్టి సెట్ అయింది. చాలా అమేజింగ్‌గా అయితే సెట్ అయింది. నిజంగా చెప్పాలంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకసారి చూసి వచ్చేసి వీడియో చేసుకుందామని అనుకుంటే ఈ వీడియో అయితే మీకు 1 క్లిక్‌లో అయితే అయిపోతది. చూడండి. మీకు ఇంట్రెస్ట్‌గా ఉంటే ఒక లైక్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందండి? డెఫినెట్‌లీ అయితే ఒకసారి కామెంట్ చేయండి. చెప్పండి. ఈ వీడియోకి అయితే 2 ఫాంట్స్ అయితే యూజ్ చేసిన. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. కొన్ని విషయాలు చెప్తాను. దాని తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు. బటర్‌ఫ్లై వీడియో అయితే నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. వెబ్‌సైట్‌లో అయితే ఏం లేదు. వెబ్‌సైట్‌లో ఓన్లీ ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఉంటది. ఓకే. డిస్క్రిప్షన్‌లో మాత్రం మీకైతే బటర్‌ఫ్లై వీడియో అయితే దొరుకుతుంది. యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి డిస్క్రిప్షన్‌లోనే మీకు ఫాంట్ అయితే 2 ఫాంట్స్ అయితే ఉంటది. అవైతే ఇంపోర్ట్ చేసుకోండి. మర్చిపోద్దు. ఫాంట్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా! ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే ప్రాజెక్ట్ ఫైల్ ఓపెన్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను. మిస్సింగ్ వస్తది. ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఇంకోటి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే. ఒకవేళ నేను ఒకటి చెప్తాను ఏందంటే, హైపిక్ అని ఒక యాప్ అయితే ఇచ్చాను నేను మన వాట్సాప్ ఛానల్‌లో. డౌన్లోడ్ చేసుకోండి. నేను ఎక్కువ చెప్పనులే కానీ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫోటో ఎక్స్పాండ్ చేయనీకే చాలా యూజ్ అవుతుంది. అంటే ఫోటో కొంచెం చిన్న సైజ్‌లో ఉంటే మీకు ఎక్స్పాండ్ చేయనీకి బాగుంటది. ఓకే. ఫేస్ కూడా కవర్ చేస్తుంది. బాడీ కూడా కవర్ చేస్తుంది. బాగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేయండి. ఓకేనా? నేను వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. చెక్ చేసుకోండి. ఓకేనా? ఓకే. ఫస్ట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనం. స్టార్టింగ్‌లో ఈ ఫోటో రీప్లేస్ పెడదామని అనుకుంటే, నేను సంథింగ్ వేరే ఫోటోతోటి రీప్లేస్ పెట్టి చూపిస్తాను. కొంచెం మ్యాచింగ్ ఎగ్జాంపుల్‌గా వేరే ఫోటో, డిఫరెంట్ ఫోటో ఈ ఫోటో పెడుతున్నాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ సైడ్‌లో కొంచెం బ్లాక్‌గా కనిపిస్తుంది కాబట్టి, అలాంటప్పుడే మీకైతే చాలా యూజ్ అయ్యేది ఏందంటే ఆహ్, ఫోటో ఎక్స్పాండ్ చేస్తే చాలా యూజ్ అవుతుంది కాబట్టి, ఇప్పుడు అదే ఫోటో నేను ఎక్స్పాండ్ చేసిన ఫోటో ఉంది. అది నేను చూపిస్తాను మీకు. ఇది. ఓకే. ఇక్కడ రీప్లేస్ పెడితే సెట్ అయింది. ఇక్కడ చూసారు కదా! ఇలా. ఓకే. కొంచెం ఎక్స్పాండ్ చేయనీకి ట్రై చేయండి. లేకపోతే ఒకసారి రీప్లేస్ పెట్టి చూడండి. వస్తే మంచిది. లేకపోతే అది ట్రై చేయండి. ఓకే. ఓకే. ఈ ఫోటోని కూడా కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి రీప్లేస్ పెట్టుకోండి. చేంజ్ చేస్తాను. ఈ ఫోటోతో చేంజ్ చేసినా కొంచెం అడ్జస్ట్‌మెంట్ ఏమైనా ఉంటే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ మ్యాటర్‌లోకొస్తే, ఇక్కడ మీరు ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు ఇది కొంచెం పైన కానీ, కింద కానీ కట్ అవుతుంది. అప్పుడు మీరు అడ్జస్ట్‌మెంట్ అయితే మళ్ళీ చేసుకోవాలి మీరు. ఓకే. నేను వేరే ఫోటో రీప్లేస్ పెడుతున్నాను. ఓకే. పెట్టేసిన. కానీ ఇక్కడ కొంచెం డౌన్‌లో తీసుకొచ్చిన. మొత్తం ఎన్ని ఫోటోస్ ఉన్నాయంటే ఇక్కడ మొత్తం 8 ఫోటోస్ ఉన్నాయి. 8 ఫోటోస్ 1 బై 1 అయితే చేంజ్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చి నేను బటర్‌ఫ్లై వీడియో అయితే ఒకటి ఇచ్చాను. దాన్నైతే యాడ్ చేసుకోండి. ఓకే. యాడ్ చేసిన తర్వాత రొటేట్ చేసుకోండి. ఇలా 90 డిగ్రీస్ రొటేట్ చేసి ఈ వీడియోని సెలెక్ట్ చేసి ఇక్కడ టైమింగ్‌లోకెళ్ళి ఈ సైడ్ అయితే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బటర్‌ఫ్లై వీడియో అయితే స్టార్టింగ్‌లో కనిపించదు కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి జెడ్ సెలెక్ట్ చేసి జెడ్ ఇలాగైతే పైన తీసుకోండి. ఓకే. ఇంత తీసుకోండి. బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫోటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకోండి. బటర్‌ఫ్లై వీడియో కూడా సెట్ అయిపోతది. ఇప్పుడు అన్నీ ఒకసారి తీసుకోండి. ఆ వీడియోని, ఫోటోని మొత్తం 8, 9 ఉన్నాయి. కాపీ చేసుకోండి. ఇక్కడ వచ్చి మళ్ళీ పేస్ట్ చేయండి. ఓకే. మళ్ళీ ఇక్కడ రీప్లేస్ పెట్టిన తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి.